హాయ్ ఫ్రెండ్స్. అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు మీరు విని ఉంటారు కదా. ఈ ఆలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరూ మట్టుకొట్టుకుపోయిన విషయం మీకు తెలుసా? భారత ప్రభుత్వం అనుమతితో 5 సభ్యుల బృందం ఈ ఆలయంలో ఉన్న 7వ తలుపు తెరవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది? ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన 7వ తలుపు రహస్యం ఏంటో మీకేమైనా తెలుసా? ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన అసలు చరిత్ర ఏమిటి? ఇక్కడ విష్ణుమూర్తి ఈ అవతారంలో ఉండడానికి కారణం ఏమిటి? ఈ ఆలయంలో ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా? ఈ ఆలయంలో ఉన్న 5 కిటికీల రహస్యం ఏమిటి? ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర ఏమిటి? అసలు ఆహారం అందుబాటులో లేని తిరువరుపురి శ్రీ కృష్ణస్వామి విగ్రహం ఎప్పుడు ఎందుకు ఎండిపోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక చరిత్ర మొదలు పెడితే ఇది భారతదేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయంలో ఒకటి. ఆలయపు గర్భగుడిలో విష్ణువు యొక్క భారీ విగ్రహం ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి శేషనాగుపాముపై పవలించి ఉంటారు. ఈ చారిత్రాత్మక ఆలయం తిరువనంతపురంలో ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. భారతదేశం ఒకప్పుడు బంగారు పక్షిని మనం చాలాసార్లు విన్నాం. అక్కడ అపారమితమైన సంపద ఉందని కూడా విన్నాం. దీన్ని రుజువు చేస్తూ ఈ గుడి ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాల్లో చూసినప్పుడు మనకి దీని గురించి ఒక అభిప్రాయం వస్తుంది. మన దేశంలో దేవాలయాల్లో సామాన్యుడి యొక్క ఆలోచనకు మించిన ధనం చాలా ఉంది. మన దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఒక బంగారం హుండీ లాంటివి. వీటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలతో నిండిన గొప్ప దేవాలయంగా భావిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం దాని చరిత్ర, దాంతో కూడిన ధనం మాత్రమే కాదు, ఎన్నో రకాల సైన్స్ అండ్ మిస్టరీస్తో కూడుకున్నది. ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు సైన్స్ కూడా అంతుచిక్కని మిస్టరీస్గా ఇప్పటిదాకా దాగున్నాయి. పద్మనాభ స్వామి ఆలయ నీలమాలికల్లో ఏముందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ఫలితాలన్నీ విఫలమయ్యాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చేసిన పరిశోధకులు కూడా ఫలితం ఇవ్వలేదు. పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకునే ముందు దాని చరిత్ర, దాని ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆలయం ఎంత మరుమైనదో దాని చరిత్ర కూడా అంతే మరుమైనది. అప్పట్లో తిరువనంతపురాన్ని అనంత ఘాట్ అని పిలిచేవారు. అంటే అనంత అడవి అని అర్థం. అది దట్టమైన అడవి ఏనుగుతో నిండి ఉండేది. ఆ ప్రదేశంలో దివాకర ఋషి అని ఉండేవారు. ఆయన విష్ణువుకి మహాభక్తుడు. విష్ణుడి దర్శనం కోసం ఆయన చాలా సంవత్సరాలు ఘోరమైన కఠిన తపస్సు కూడా చేశారు. ఆయన ఘోర తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి బాలుడి రూపంలో ఆయన ముందుకు ప్రత్యక్షమవుతాడు. ఆ పిల్లవాడిని ఋషి నీవు ఎవరు అడగంగా ఆ పిల్లవాడు నేను దైవిక బిడ్డనని చెప్తాడు. నువ్వు నన్ను పట్టుకోలేకపోతే నేను అదృశ్యమైపోతాను కూడా చెప్తాడు. తర్వాత ఋషి అడవిలోకి వెళ్తున్నాక చెట్టు కింద ఆ బాలుని చూస్తాడు. చూడగానే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. అదే చెట్టు కింద కూర్చుని ఋషి తపస్సు చేస్తుండగా విష్ణుమూర్తి అతని ముందుకు వచ్చి దర్శనమిస్తాడు. అక్కడ విష్ణుమూర్తి శేషనాగుతో కలిసి విశ్వమైన అనంత శేష సముద్రంతో కనిపించాడు. విష్ణు యొక్క ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ముని ఉప్పొంగిపోయాడు. అప్పటికే విష్ణువుని చూడగానే ముని కోరిక నెరవేరింది. పద్మనాభ స్వామి రూపంలో నేను ఈ ప్రదేశంలోనే శాశ్వతంగా ఉంటానని విష్ణు ఆ మునికి చెప్పాడు. నేడు దీనిని మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్గా పిలుచుకుంటున్నాము. ఇక్కడ రాజుకి ముని దివాకర్ విష్ణువుని చూసిన విషయాన్ని చెప్తాడు. అతడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. దీనిని మనం ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలుచుకుంటున్నాము. ఈ ఆలయం యొక్క పశ్చిమ దిక్కున ముని దివాకర్ సమాధి కూడా నిర్మించారు. తరువాత ట్రావెన్కోర్ రాజవంశులైన రాజులు ఈ ఆలయ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దానిని విస్తరించారు. దీని తరువాత ట్రావెన్కోర్ రాజవంశులైన మార్తాండవర్మ వచ్చాడు. అతను ట్రావెన్కోర్ వంశానికి చెందిన పాలకుల్లో ఒక గొప్ప పాలకుడు. అతను చాలామంది రాజులను ఓడించి చిన్న రాష్ట్రాన్ని శక్తివంతంగా మార్చారు. కానీ దక్షిణ భారతంలో తమ బలాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల డచ్ వ్యాపారులు తరువాత వీళ్ళ విస్తరణ చూసి అసంతృప్తి చెందారు. కాబట్టి 1741లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన భారీ సైన్యంతో ట్రావెన్కోర్పై దాడి చేసింది. కానీ అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. మార్తాండవర్మ తన చిన్న సైన్యంతో డచ్ వాళ్ళను ఓడగొట్టేస్తాడు. ఈ యుద్ధాన్నే కోలాషల్ యుద్ధం అని కూడా పిలుస్తాడు. స్థానిక రాజు ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడగొట్టడం భారత చరిత్రలోనే అదే మొదటిసారి జరుగుతుంది. మార్తాండవర్మ ఒకసారి పోర్చుగీస్ షిప్పులను మరియు దాని నిధులను స్వాధీనం చేసుకుని ఈ ఆలయంలో దాచి ఉంచారు. తరువాత 1750లో విష్ణు భక్తుడు అయిన మార్తాండవర్మ తన రాజ్యం,
సంపద, తాను గెలుచుకున్నవన్నీ కూడా దేవుడు అయిన పద్మనాభ స్వామికే అంకితం చేశాడు అని మొక్కుకున్నాడు. తరువాత తాను కూడా పద్మనాభ స్వామికి అంకితం అయ్యాడు. అంటే అతను పూర్తిగా విష్ణు యొక్క పరమభక్తుడుగా మారిపోయాడు. తనని తాను విష్ణువుకి అర్పితం చేసుకున్నారు. తన జీవితాన్ని రాష్ట్ర రక్షకుడిగా అలాగే స్వామివారి భక్తుడిగా జీవించారు. ఆ తరువాత ట్రావెన్కోర్ రాజ్యం నుంచి వచ్చిన వారసులు కూడా తమను తాముని అనంత పద్మనాభ స్వామి సేవకులుగానే చెప్పుకున్నారు. వారు జీవితంలో పొందిన ప్రతిదీ కూడా ఆ ఆలయానికి అర్పించారు. తరువాత రాజ్యవంశం చివరి పాలకుడు కూడా 1939 నుంచి 1949 వరకు పాలించిన రాజు చిత్తూరు బలరామవర్మ భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత అతని రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపేశాడు. కానీ ప్రభుత్వం ఆలయం స్వాధీనం చేసుకుని ట్రావెన్కోర్ స్వాధీనంలో ఉండనివ్వలేదు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని రాజకుటుంబకులే ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నడిపిస్తున్నారు. రాతి మరియు కంసపై చెక్కిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ లోపలి భాగంలో శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ చిత్రంలో కొన్ని సైన భంగిమలో ఉన్న విష్ణుమూర్తి, నరసింహస్వామి మరియు గణపతిలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది బంగారు రాగి రేకులతో కప్పబడింది. ఈ ఆలయంలో బలపీల మండలం, ముఖమండలం లాంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి. అనేక హిందూ దేవుల శిల్పాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో విష్ణు యొక్క 108 దివ్య ఆలయాల్లో ఒకటి. దీన్ని భారతదేశంలో దివ్య ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత అనంత అనే సర్పం మీద శయనించిన విష్ణువు. ఇక్కడ 18 అడుగుల పొడవున పడుకొని ఉన్న విష్ణు విగ్రహం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. అందులో ముందుగా ఆలయంలోకి ప్రవేశించడానికి డ్రెస్ కోడ్. కేరళలోని అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ పర్యాటకులు ఏడాది పొడవునా అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చీర ధరించిన మహిళలు మరియు ధోతీ కట్టిన మానవులు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించగలరు. ఈ ఆలయంలో చాలా సంవత్సరాలుగా ఈ నియమం ఉంది. 2016 సంవత్సరంలో మహిళలు సల్వార్ సూట్లో కూడా ప్రవేశించడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ ధోతీ కుర్తా నియమం మాత్రం పురుషులకు అలానే వర్తిస్తుంది. ఈ ఆలయంలోకి ప్రత్యేక దుస్తులు వేసుకోవటమే కాకుండా హిందువులు కాని వాళ్ళు మరియు భారతీయులు కాని వాళ్ళు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఇంకా రెండోది, ఇప్పటి వరకు చాలామంది ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. 1790లో టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అతను కొచ్చిలోనే ఓడిపోయాడు. టిప్పు సుల్తాన్ కంటే ముందు చాలా ముస్లిం పాలకులు కూడా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. కానీ 1690లో ఒట్లా అనే ముస్లిం పాలకుడు తన భారీ సైన్యంతో ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. కానీ ఇక్కడ స్థానిక ప్రజలు వాడిని తరిమి కొట్టారు. ఇంకా నెక్స్ట్ వన్, సంవత్సరానికి కేవలం 2 సార్లు మాత్రమే కనిపించే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం అద్భుత దృశ్యం. వాస్తవానికి శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ ఆలయం దాని ప్రత్యేకత నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా ఈ ఆలయం లోపల సంవత్సరానికి కేవలం 2 సార్లు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయంలో నిర్మించిన 5 కిటికీలలో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. అలాంటి దృశ్యం నెలలో అంటే విశ్వత సమయంలో, అంటే పగలు మరియు రాత్రి వ్యవధి సమానంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. ఈ సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జరిగే ఒక అద్భుతమైన దృశ్యం. అప్పుడు 12 గంటలు పగలు మరియు 12 గంటలు రాత్రి ఉంటుంది. అప్పుడు ఈ ఆలయ కిటికీలను చూసినప్పుడు ప్రతి కిటికీ నుంచి సూర్యుడు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే దీన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. దీని వెనుక కారణం ఈ ఆలయం నిర్మాణ శైలి. శాస్త్రీయ దృక్కోణం నుంచి చూస్తే సూర్యోదయం మరియు సూర్యాస్తమం భూమధ్య రేఖతో ఉత్తరం లేదా దక్షిణ వైపు కాకుండా భూమి యొక్క మధ్య భాగంలో రేఖకు మధ్యలో ఉన్నప్పుడు ఈ సంఘటన సంభవిస్తుంది. చూశారు కదా, ఎంత గొప్ప కళ, ఎంత గొప్ప ఆచార్య వ్యవహారాలు మన భారతదేశంలో ఉంది. ఇంకా నెక్స్ట్ వన్, గర్భగుడిలో ఉన్న డోర్లకు సంబంధించిన రహస్యం. పద్మనాభ స్వామి ఆలయం గర్భగుడి కింద 7 పెద్ద నీలమాలు ఉన్నాయి. 2011లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారి సుందర్ రాజ్యం దీనిని పరిశోధించడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దరఖాస్తు చేస్తారు. దీనికోసం సుప్రీంకోర్టు నిధుల గురించి తెలుసుకోవడానికి 7 సభ్యుల కమిటీని నియమించింది. ఈ ఆలయంలోని 6 తలుపులను పరిశీలించడానికి ఈ తలుపులు తెరవడానికి ముందు ఎటువంటి ఆటంకాలు రాకూడదని దేవ ప్రశ్న పూజ చేశారు.
ఇది దేవతల నుంచి అనుమతి తీసుకోవడానికి చేసే ప్రత్యేక పూజ. ఈ ఆలయంలో ఉన్న 6 తలుపులు మాత్రమే తెరవచ్చని పూజారులు చెప్పారు. 7వ తలుపు తెరిస్తే పరిమాణం భయంకరంగా ఉంటుందని, అది విశ్వనాశనం కోరుకుంటుందని హెచ్చరించారు. ఈ సెల్లార్లకు కమిటీ ABCDEFG అని పేర్లు పెట్టింది. ఈ సెల్లార్లో ప్రవేశించడం చాలా కష్టం. కమిటీ లోపలికి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ వాళ్ళు కష్టపడి ఎలాగో అలాగా తెరిచారు. ఈ 6వ సెల్లార్లను తెరిచాక వారు వజ్ర వైడూర్యాలతో నిండిపోయిన విగ్రహాలు మరి బంగారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాని విలువ లక్షల కోట్లు ఉంటుందని, అసలు అంచనా కూడా వేయలేకపోతున్నారని కూడా చెప్పారు. అప్పుడు ప్రపంచంలోనే ఈ ఆలయాన్ని సంపదగా పేరు పొందింది. కానీ సెల్లార్ బి అంటే 7వ తలుపుని మాత్రం తెలవలేకపోయారు. ఎందుకంటే అది నాగ దిగ్బంధనతో ఉందని చెప్పారు. ఈ నాగబంధం తీయాలి అంటే గరుడ బంధం చదవాలి. అది చదవటానికి అంతటి యోధుడు, అంతటి జ్ఞానుడు ఈ దేశంపై ఉండాలి. అందుకే దాన్ని తెరడం కుదరలేదు. ఇక్కడ దాదాపుగా 130 సంవత్సరాల క్రితం కరువు పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అక్కడ ఉన్న జనాలు ఆ ఆలయపు 7వ తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ పాముల కాటుకి చాలామంది చచ్చిపోయారని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఈ నిధిని పొందటానికి ఎవరన్నా 7వ తలుపు తెరిస్తే లోపల అనంత సముద్రం ఉంటాయని, అది ప్రళయాన్ని సృష్టిస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ తలుపుల దగ్గర ఏవో సముద్రపు అలల చప్పుడు వినిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు. అందుకే ఆ తలుపు తీయటానికి కోర్టు కూడా అంగీకరించడం లేదు. ఇంకా నెక్స్ట్ వన్, అత్కల్ భగవతి ఆలయానికి సంబంధించిన రహస్యం. పద్మనాభ స్వామి ఆలయం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ అత్కల్ భగవతి టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయాన్ని మహిళల శబరిమలి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అత్కల్ పొంగల్ అని గొప్ప ఉత్సవం చేస్తారు. దీనిలో లక్షలాది మహిళలు పాల్గొంటారు. అక్కడ అమ్మవారికి ప్రసాదం కూడా అర్పిస్తారు. భగవతీదేవి యొక్క అపారమైన మహిమ ఇక్కడ ఉంటుందని అక్కడ భక్తుల విశ్వాసం. ఇంకా లాస్ట్ వన్, తిరుమలపుర కృష్ణాపు ఆలయం ఒక రహస్యం. పద్మనాభ స్వామి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలపుర కృష్ణుడి ఆలయంలో ఆహారం సమర్పించకపోతే ఆయన శరీరం ఎండిపోతుంది మరియు ఈ నైవేద్యం ఆకు నుంచి కూడా కొద్దిగా మాయమవుతుందని అక్కడ భక్తులు భావిస్తారు. అంతేకాక ఈ నైవేద్యాన్ని స్వయంగా శ్రీకృష్ణుల వారే తింటారని కూడా భావిస్తారు. గతంలో ఇతర ఆలయాల మాదిరిగానే గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేసేవారు. కానీ ఒకప్పుడు జరిగిన ఒక సంఘటన వలన అందరినీ ఆశ్చర్యపరం చేసింది. గ్రహం రోజున మూసుకున్న తలుపులు తీసిన సమయానికి విగ్రహం ఎండిపోయి కనిపించింది. అంతేకాక నలుగుకున్న బెల్ట్ కూడా జారిపోయింది. అంతేకాక శంకరాచార్యులు వారు ఈ విషయం తెలుసుకున్నాక స్వయంగా అతని ఈ పరిస్థితిని చూడటానికి అక్కడే విచ్చేశారు. నిజం తెలుసుకొని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. దీని తర్వాత నుంచి గ్రహణం సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉండాలని, నైవేద్యం సమయానికి భగవంతుడికి పెట్టాలని నిశ్చయించారు. చూసారా, ఒక అనంత పద్మనాభ స్వామిలోనే ఇంత వింత విశేషాలు ఉన్నాయంటే మరి మన భారత భూమిలో ఇంకెన్ని విషయాలు, ఇంకెన్ని సంఘటనలు దాగున్నాయో మీరే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో మీకు ఇలాంటి మరింత వీడియోలు అందేలా చూస్తాను. థ్యాంక్ యూ.